హరి ఓం శ్రీరామ. పుడమి నిన్నొక బిల్వ పత్రముననే పూజించి పుణ్యంబును బడే అన్నేరక పెక్కు దైవములకు బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారె సత్తులటుకుల్ గుగ్గిళ్ళును బెట్టుచొం చెడి ఎందుంగురగాకపోదురకట శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, నిన్ను ఒక్క మారేడు దళముతో పూజించినచో మోక్షం పొందదరు. కానీ మోక్షం పొందే మార్గములు తెలుసుకొనలేని ఈ మూఢ మానవులు ఇతర దేవుళ్లను దేవతలను పూజించి వారికి వడపప్పు, ప్రసాదములు, ఉండ్రాళ్ళు, దోశలు, జంతికలు, వాటుకులు మొదలగు నైవేద్యముగా పెట్టి తప్పుదారిన పడుచున్నారు. తమ యొక్క ఇహపరములను వ్యర్థముచ్చుచున్నారు. శంభో శంకర అంటే కాపాడేటువంటి నిన్ను వదిలిపెట్టి ఇతర దేవతలను కొలిస్తే లాభమేముందయ్యా స్వామి? నిన్ను కొలిచే విధంగా ఈ మానవులను మార్చు. విత్త జ్ఞానము పాదు చిత్తము భవవేశంబు రక్షాంబుల్ మత్తత్వంబు తదంకురం మృతముల్ మారాకులత్యంత దుర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులున్ జిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ శ్రీకాళహస్తీశ్వర. హే సర్వేశ్వర, కాళహస్తీశ, ఈ శరీరము మనస్సు అన్నయూ నిజ సృష్టింపబడినవే. కానీ స్వామి, వీటికి నీ స్వభావాలు రాలేదు. స్వామి, ఎంత విచిత్రమో చూసావా? ఈ శరీరము మనస్సు అంతా నువ్వు సృష్టించిందే కదా స్వామికి. మరి నీ స్వభావాలు ఎందుకు రాలేదు? నీవు అమృతతత్వుడవు. నా మనస్సు ఒక చేదు వేప వృక్షము వలె అయినది. దీనికి ధనాశ బోధే, అహంకారమే నీరు, గర్వం అనేది మొదటి ఫలితం మొలక, అసత్యములు ఆకులు, దుష్ట స్వభావాలే పువ్వులు, మన్మథ వికారాలే ఫలములు. ఈ లక్షణములలో ఒక్కటి కూడా, నీ లక్షణములలో ఒక్కటి కూడా రాలేదేమి స్వామి? మరి ఎంత విచిత్రము! హే కాళహస్తీశ్వర, నీపై కావ్యము చెప్పుచున్న యతడు నీ పద్యములు వ్రాసి ఉమ్మా పాఠంబనరింతునన్న యతడు మంజు ప్రబంధము నిష్ఠా పూర్తిం పఠించుచున్న యతడున్ సద్బాంధవుల్గాక చిచి పృష్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వర. హే సర్వేశ్వర, నిన్ను స్తుతిస్తూ కావ్యం చెప్పువాడును, నీ పద్యములను పఠించుచున్నవాడును, నీ దివ్య ప్రబంధములను నిష్ఠతో పఠించువాడును బంధువులవుదురు. కానీ తుచ్చమైన శరీరము నుండి పుట్టిన నీచజనులు నిజమైన బంధువులా కారు. నీ భక్తులతోటి సంబంధమును కల్పించి ఈ జీవితాన్ని ఉద్ధరింపజేయము స్వామి. సంపద్గర్వము భారద్రోలి రిపులం జంకించి యాకాంక్షలందప్పం వెట్టి కళంకముల్నరికి బంధ క్లేశ దోషంబులన్ జింపుల్ చేసి వయో విలాసములను సంక్షేపించి భూతంబులన్ జంపల్ వేయక నిన్నుగాననవునా శ్రీకాళహస్తీశ్వర. హే సర్వేశ్వర, ధన మదమును పారద్రోలక, అంతఃశత్రువులైన కామక్రోధాలను త్యజించక, భార్యాబిడ్డల మిత్రుల ద్వారా కలుగు బాంధవ్య కష్ట నష్టమును తెగ తెంపుడు చేసుకొనక, మనలోనున్న పంచభూతములను అదుపునందుంచుకొనక, ఇవి అన్నీ జయించక నిన్ను కాంచుట మా తరమా తండ్రి. వీటి నుంచి బయటపడవేసేవాడివి నీవే కదా, ఇంకెవరిని కోరాలి స్వామి? నీవే కరుణామయుడవు, నీవే కరుణించాలి.
సర్వేశ్వర, కాళహస్తీశ్వర, మహాదేవ. రాజశ్రేణికి దాసులై సిరుల గోరంజేరగా సౌఖ్యమో, ఈ జన్మంబు తరింపజేయగల నిన్నే ప్రొద్దు సేవించి నిర్వ్యాజాచారము సౌఖ్యమో, తెలియలేరా మానవుల్ పాపరాజీ జాతాతి మదాంధ బుద్ధులగుచున్ శ్రీకాళహస్తీశ్వర. ఓ పరమేశ్వర, ధనాశతో రాజులను ఆశ్రయించి సేవించడం సుఖమా, లేక ఈ జన్మను తరింపజేయగల నిన్ను కపటము లేని భక్తితో నిత్యము సేవించడం సౌఖ్యమా? మానవులు తన పాప కృత్యములచే జనించిన మితిమీరిన గర్వముతో గుడ్డివారై నేను తెలియకున్నారు కదా స్వామి. వాళ్ళని తరింపజేయి, వాళ్ళను మార్చి మంచివారుగా మార్చు తండ్రి. వన్నే ఏనుగు తోలు దప్పటము, బువ్వా కాలకూటంబు, చేగిన్నే బ్రహ్మ కపాలము, ఉగ్రమగు భూగే కంఠహారంబు, మేల్ నిన్నీలాగుననుంటయు తెలిసియు నీ పాద పద్మంబు చేర్చె నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. హే శంకర, నీ అలంకారమును ఏమనవచ్చును? నీవు కట్టుకునే వస్త్రమా ఏనుగుతోలు, నీ ఆహారమా కాలకూట విషము, చేతిలో ధరించు పాత్రయా బ్రహ్మ కపాలము, నీ మెడనలంకరించిన నగయా భీకరమైన పాము. నీవిట్లు ఉందు అని తెలుసు ఆ విష్ణుమూర్తి నిన్ను నీ పాదములను తన హృదయపీఠముపై నుంచి ఎట్లు ధ్యానించును? అఖిలైశ్వర్య సంపన్నుడైన విష్ణుమూర్తి తన ఆత్మలో ఆదిభిక్షు అయిన నిన్నుంచుకొనుట అత్యంత విచిత్రము స్వామి. కాళహస్తీశ్వర. ద్వారములందుగంచుకి జనవ్రాతంబు దండంబులన్ దోరంతఃస్థలి బగ్గనంబుడుచుచున్ దుర్భాషలాడన్ మరిన్ వారినం ప్రార్థన చేసి రాజులకు సేవల్ చేయగా బోరు లక్ష్మీ రాజ్యంబును గోరణి పరిజనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, లోకమందరి మనుజులు ధనాశాపరులై రాజద్వారములందుండు కావలివారు చేతి కర్రలతో కొట్టి తిట్టి పొమ్మన్నను వారిని మరీ మరీ బ్రతిమాలి రాజాశ్రయమును పొంది ఐశ్వర్యవంతులమవ్వాలనే కోరుకొందురు. కానీ నీ భక్తులంత నీచస్థితికి దిగజారి రాజుల సేవే పరమార్థమని గ్రహింపరు కదా స్వామి. నీ భక్తులకి నీకంటే ఐశ్వర్యం ఇంకా ఏముంది తండ్రి. కాళహస్తీశ్వర. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండన్ గుహల్గల్గవో, చీరానీకమ వీధులందొరకదో, సీతామృత స్వచ్ఛవాహ పూరం బేరుల బారదో, తపసులంబ్రోవంగ నీవోపవో, చేరంబోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, ఆహారము కావాలనన్నా ప్రతి ఊరిలోనూ అడిగినచో పెట్టువారు లేరా? ఉండుటకు గుహలు లేవా? వస్త్రములు వీధులలో దొరకవా? అమృతం వంటి చల్లని తేట నీరు ఏరుల యందు ప్రవహించదా? తాపసులను రక్షించుటకు నీవు లేవా? అయినను ఈ అజ్ఞానులు రాజులను ఆశ్రయిస్తున్నారేమి తండ్రి కాళహస్తీశ్వర. దయసేయండని కొందరాడుదురు నిత్యంబున్ని నొంగొల్చుచున్, నియమం బెంతో ఫలంబునంతియ గదా, నీవీయ పిండెంతో ఎంతియ కారొట్టె, మదిందళం భషణ బుద్ధింజోడనే లబ్బు, సత్క్రియలన్ నిన్ను భజింప క్లిష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, కొందరు ప్రతినిత్యము నిన్ను పూజించుచు సర్వేశ్వరుడు ఇంకనూ మాపై దయచూపలేదని అనుచుందురు.
వారి పూజలు, భక్తి శ్రద్ధలు, నియమనిష్టలు, ఏకాగ్రత ఎంత ఉండునో నీవిచ్చు ఫలితం కూడా అంతే ఉండును కదా. పిండి కొలది రొట్టె అన్నారు కదా పెద్దలు. తక్కువగా సేవించి ఎక్కువగా ఫలం ఆశించడం భావ్యమా? భగవంతునిపై భక్తి శ్రద్ధలు, నియమనిష్టలు లేకుండా కోరికలెట్లు తీరును? పెద్దవారిని పొగడనిదే పనులు జరుగునా? ఎంత పొగిడితే అంతే కదా పనులు జరిగేది. కావున సర్వం సర్వేశ్వరుడే అని ప్రతి క్షణం తదేకముగా ధ్యానించినచో తప్పక మోక్షప్రాప్తి కలగగలదు అని పాము. హే పరమేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, నమో నమః. ఆరావంబుదయించెదారకముగా నాత్మాభ్రవీధిన్ మహాకారోకారమకారముక్తమగు నోంకారాభిధానంబు చెన్నారున్ విశ్వమనంగదం మహిమచే నానాద బిందుల్ సుఖ శ్రీరంజిల్లు గడంగు నీవదె సుమే శ్రీకాళహస్తీశ్వర. ఓ సర్వేశ్వర, నీ హృదయం నుండి అకార ఉకార మకారముతో జనించిన దివ్యమైన ఓంకారమనే శబ్దము సర్వులను తరింపజేస్తున్నది. దాని మహిమచే విశ్వమంతయు వెలుగొందుచున్నదా అన్నట్లు ఆ ప్రణవనాదమే బ్రహ్మస్వరూపముగాను, ఆ బ్రహ్మస్వరూపమే నీవుగాను ఉన్నావు కదా. నీ అవ్యక్తారూపమైన ఓంకార స్వరూపమును చూచి తరించుట మా తరమా తండ్రి పరమేశ్వర. హరి నారాయణ. హర హర మహాదేవ.